వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు, ఈ ఎన్నికలలో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే లక్ష్యంగా కూటమిగా ఏర్పడినట్లు వివరణ. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వైసీపీ వాళ్లు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, ఏపీలో టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం లభించిందని వెల్లడి. ఏపీలో పోటీ చేసి విజయం సాధించిన ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపు. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మీడియాకు స్వాతంత్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చలోక్తి విసిరారు. 5 ఏళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఈ ఎన్నికలతో విముక్తి కలిగిందని అన్నారు. ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని, ముందు మీడియాకి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలను శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ఒక రంగం కాదు, ఒక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ రంగాలను ఎలా నిర్వీర్యం చేశారో చూశామన్నారు. తమ లక్ష్యం ఒకటేనని, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని అన్నారు. అందుకోసం ఎన్ని త్యాగాలైనా చేసి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాదు ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంతా ఇదెళ్ళిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే, అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఖండించారు. ప్రజల ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారు పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లు గెలుచుకొని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే వీళ్ళు ఇంకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదు అని నిమ్మల రామనాయుడు విమర్శించారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే శాసనసభ్యులు, మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అంటే ఇటువంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆ రోజు అధికారం రాకముందు పాదయాత్రని ప్రజల్లో తిరిగి అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎప్పుడైనా అడుగు పెట్టినా కూడా 144 సెక్షను పరదాలు చాటునే ఆయన వచ్చినటువంటి పరిస్థితి. వరదల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏరియల్ సర్వే అని చెప్పి పైనుంచే గాలిలో తిరిగి గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ చేసినటువంటి వాగ్దానం కూడా గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. అంచేత ఈ తప్పిదాలన్నిటి కూడా మేజర్గా ఒక నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలి, లేదా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ
చేసినటువంటి పనులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ పరిశీలన చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితికి కాకుండా ఈరోజు లిక్కర్లో ఎంత వచ్చింది, ఈరోజు శాండ్లో ఎంత వచ్చింది, ఈరోజు మైన్స్లో ఎంత వచ్చింది, ఈరోజు విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ రకంగా తన అనుశీలికి కట్టబెట్టాలి అంటే ఎవ్రీడే అతను రివ్యూ కానీ ఆయన మైండ్ కానీ అంతా కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ జరిగింది తప్ప ఈ అభివృద్ధి మీద, ఈ యొక్క సంక్షేమం మీద ఆయన ఎక్కడా దృష్టి పెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఆ రకమైనటువంటి తీర్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాలలో ఎమ్మెల్యే, ఎంపీలు విజయం సాధించిన జనసేన విజేతలతో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పలు సూచనలు చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేదం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటానని వెల్లడించారు. జీతం ముఖ్యం కాదని, అంతకు మించి తన సొమ్మును ప్రజలకు ఖర్చు చేస్తానని అన్నారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించారని తెలిపారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైందని, చిన్న నిర్ణయం ఎన్డీఏకు ఊతమిచ్చిందని అన్నారు. జనసేన గోరంత దీపమని, కొండంత వెలుగునిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు, భారతదేశంగా కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎన్డీఏకి ఊతం ఇచ్చింది అంటే మనం ఏది ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, గోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్నుతట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు. మనకి మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికీ. అది నాకు చాలా ఆనందంగా ఉంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని సవాలు చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. 2-3 రోజులలో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్ళీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. కాగా పవన్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించినది సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావటం లేదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్ కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా, కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్ గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాటికి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా తమ గెలుపు ప్రజా విజయమని
తమ విజయానంతటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్ఛార్జ్ జనమూలు రంగబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజారిటీ తనకి వచ్చిందని, 70,000 పైచిలకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు. అదంతా తన ఘనత కాదని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరి సహకారంతో సాధ్యపడిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశాలలో తనను విమర్శలకు గురి చేశారని తెలిపారు. ప్రతిసారి హేళన చేసిన వైకాపా 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి చేరుకుందన్నారు. తన భార్య ఆదిరెడ్డి భవానీని అసెంబ్లీలో అవమానించారని గుర్తు చేశారు. తనను, తన భార్య భవానీని సుమారు 2 నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోకుండా చేశారని అన్నారు. తనను, తన కన్న తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని, చాలా ప్రలోభాలకు గురి చేశారని గుర్తు చేశారు. చిన్న విషయం కాదు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70,000 మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు. 11 సీట్ల కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది. హేళన చేశారు, అవమానపరిచారు. నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో. నన్ను, నా సతీమణిని సుమారు 2 నెలలు ప్రశాంతంగా నిద్రపోనేకుండా చేశారు ఈ వైసీపీ పేటీఎం కుక్కలు. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది, చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది. మాకు 23 వచ్చినాయి, ఈరోజు దాంట్లో సగం 11. దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి అత్యధిక మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ కేడర్కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని పురంధరేశ్వరిని సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, పరిమి రాధాకృష్ణ, కృష్ణ భగవాన్, నర్సిహల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా మన కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను దత్తు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మన పదాధికారులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. వారందరికీ నేను బయట నుండి ఏదో ఒక మెసేజ్ పెట్టో లేకపోతే ఫోన్ చేసో ధన్యవాదాలు తెలియజేయడం కన్నా ప్రత్యక్షంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి భావనతోటి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో 3 పార్టీలు ప్రజల ముందుకి కూటమిగా రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నేను చెప్పాను, ఇది నిజంగా ఈ సమన్వయం ఏదైతే 3 పార్టీల మధ్యన జరిగిందో. తన గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో ఎంతగానో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రత్యేక ధన్యవాదాలని జనసేన పార్టీ అధినేత, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలుపొందిన కొణిదెల పవన్ కళ్యాణ్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ, గిరీష్ వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు
అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ ఓటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం స్థానిక కళ్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నారు. తాను చిన్న చిన్న కారణాలతో స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని అన్నారు. ఇందుకు ఎవరిని నిందించవద్దని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి భారీ మెజారిటీతో గెలవడం సంతోషం కలిగించే విషయమని అన్నారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో తాను గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ని టీడీపీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ప్రజలను అడిగినారు. ప్రజలంతా వాళ్ళ పట్టం కట్టారు. ఈరోజు ఈ అతి స్వల్ప మెజార్టీతో మన అసెంబ్లీ నియోజకవర్గంలో దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టేదానికి మీరంతా కలిసికట్టుగా ఎవరి మీద కామెంట్లు చేయకుండా, ఎవరిని నిందించకుండా మన పని మనం చేసుకొని పోతే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ జెండా రాబోయే స్థానిక సంస్థలు ఎగరేయడమే కాకుండా ఎటువంటి ఎన్నికలు వచ్చినా, ఏ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏ శాసనసభ ఎన్నికలు వచ్చినా రాజంపేటలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరేసి మీ అందరినీ సంతృప్తి పరిచే బాధ్యత తెలుగుదేశం అధిష్టానం దగ్గర నుంచి నా వరకు అందరూ మీకు అండదండగా ఉంటారు. మీరు ఎక్కడ ఏది బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిన పొరపాట్లకు కారణాలు విశ్లేషించుకుందాం, తెలుసుకుందాం, అన్నింటినీ సరి చేసుకుందాం. నాకున్నటువంటి కొద్దిపాటి సమయంలో నా వరకు నేను అవిశ్రాంతంగా నేను చేయగలిగినంత చేసినాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 34,799 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిడదవోలులోని శ్రీ కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జి బూరుగపల్లి శేషారావుని కలవడానికి వెళ్లారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఉక్కు నగరంలో పేరుగాంచిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రస్తుత ప్రిన్సిపాల్ సమీర్ కుమార్ పాండే అవినీతి అక్రమాలకు ఆలవాలంగా మారని స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్వి సత్యనారాయణ, సభ్యురాలు వై జ్యోత్స్న ఆరోపించారు. గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. పుస్తకాల కొనుగోలు, బిల్డింగ్ నిర్మాణం, మరమ్మతుల దగ్గర నుంచి స్కూల్లో ఉద్యోగాల భర్తీ వరకు కూడా ప్రతి విషయంలోనూ ప్రిన్సిపల్ సమీర్ కుమార్ పాండే యొక్క అవినీతి పెచ్చు పీరిపోయిందని విమర్శించారు. ప్రశ్నించిన వారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తనకు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. అడ్మిషన్స్ విషయంలో కూడా అవినీతే జరుగుతుందని విమర్శించారు. నిబంధనల ప్రకారం ముందుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగాల పిల్లలకు స్కూల్లో సీట్లు ఇచ్చిన తర్వాత మాత్రమే బయట వారికి అడ్మిషన్లు ఇవ్వవలసి ఉందని, ఇక్కడ అలా కాకుండా ప్రిన్సిపాల్ తన ఇష్టానుసారంగా సీట్లు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. స్కూల్లో ఉపాధ్యాయులను ముందుగా కాంట్రాక్ట్, అడహాక్ పద్ధతిపై తీసుకొని ఆ తర్వాత క్రమానుగతంగా వారిని పర్మనెంట్ చేయాలని, కానీ ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలు ఇంకెక్కడా జరిగి ఉండవేమో అని అనిపిస్తుందని ఆరోపించారు. ఒక తెలుగు టీచర్ సుమారు 4 సంవత్సరాలుగా అడహాక్ టీచర్గా పనిచేసి 10వ తరగతి వరకు చక్కగా చదువు చెప్పి మంచి ఫలితాలు తీసుకువచ్చిన 4వ సంవత్సరం ఇంటర్వ్యూలో ఒక పర్మనెంట్ అవుతుంది అనుకునే సమయంలో ఆమెకే తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆమె స్థానంలో మంగునాయుడు అనే మరో తెలుగు టీచర్ని అడహాక్ పద్ధతిపై నియమించుకున్నారని, కేవలం 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న అతనిని ఈ సంవత్సరం తూతూ మంత్రంగా ఇంటర్వ్యూ నిర్వహించి పర్మనెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2016లో ఎస్కే పాండే అనే ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఆ తాలూకా విద్యా విధానాన్ని కొంచెం పాడు చేశాడు ఆయన. ప్లస్ ఆయనకు అనుకున్న అనుకూలంగా వ్యాపారాలని
సీట్లు అమ్ముకోవడం, వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం పెట్టిన స్కూల్ ఇది. ఏదైతే పెట్టారో ఆ విలువలకి తూట్లు పొడిచి ఎంప్లాయీస్ పిల్లలకి సీట్లు ఉండవు. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లలకే సీట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పేరెంట్ అసోసియేషన్ కానీ యూనియన్లు, ప్రధాన యూనియన్లు అడిగిన తర్వాత కూడా నా ఇష్టం నేను ఇవ్వను, మీరు చేతనాయం చేసుకోండి అని చెప్పేసి ఆయన గంటాపదంగా చెప్తారు. దానికి కమిటీ, యాజమాన్య కమిటీ, ఇది స్కూలు ఇది కేవలం నో లాస్ నో ప్రాఫిట్ స్కూల్. ఇది బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంపెనీయే కన్స్ట్రక్ట్ చేసింది. ఓన్లీ ప్రిన్సిపాల్ వస్తాడు, ఆపరేట్ చేసుకుంటాడు. దాని ద్వారా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ స్కూల్ని నడిపిస్తున్నారు. ఈయన వచ్చిన తర్వాత చాలా విధాలుగా స్కూల్లో పిల్లలు ఎవ్రీ ఇయర్ 160 మంది పిల్లల్ని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో మనకు రావాల్సింది 100% ఇవ్వాల్సింది, కానీ 60 మందిని 70 మందిని తీసుకోవడం, బయట వ్యక్తులకి కేటాయించడం. అది ఏమైనా అడిగితే యూనియన్లు కానీ ఎవరైనా అడిగితే మీకు నచ్చిన చోట కంప్లైంట్ చేసుకోండి, నేను ఎలాగా ఉంటాను, నా ఇష్టం అని చెప్పి చెప్పడం. పేరెంట్స్, నేను పీటీఏ మెంబర్నండి. మా పిల్లల గురించి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా స్టడీస్లో, నోట్స్లు రాసుకోవటంలో అన్నిట్లో వాళ్ళ కంట్రోల్లే ఉంటుందండి స్కూల్లో. ఏంటంటే ఏదన్నా మనం క్వశ్చన్ చేస్తే ఏంటి నోట్స్, రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ నోట్స్ ఇస్తారు. మండే ఎగ్జామ్ పెట్టుకుని 2 లెసన్స్ నోట్స్, సాటర్డే నోట్స్ ఇస్తారు. నోట్స్ ఇస్తే మేము సండే లోపు అది చదివించేయాలన్నమాట పిల్లల్ని. అంటే వాళ్ళు చదవాలా, మేము చదవాలా అని క్వశ్చన్ చేసినందుకు పిల్లలు, చిన్నపిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెయ్యాలి కదండి. టెక్స్ట్ బుక్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి, నోట్స్లో కరెక్షన్లు ఉండవు. అవి కూడా మేమే పేరెంట్సే కరెక్షన్స్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాటు మేము చదివితే మండే ఎగ్జామ్ రాయగలరు వాళ్ళు. విశాఖ ఉక్కు కర్మాగారంలో నైట్రోజన్ పీడనం తగ్గించే స్టేషన్లను స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఏకే బాగ్చి ప్రారంభోత్సవం చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్లో పల్వరైజ్డ్ బొగ్గు యొక్క ఇంజెక్షన్ యొక్క అధిక శాత వినియోగం తక్కువ ధర కలిగిన బొగ్గుతో అధిక ధర కలిగిన కోకును భర్తీ చేయడానికి ఈ విధానం సులభతరం చేస్తుందని అన్నారు. తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుందని తెలిపారు. మరియు బ్లాస్ట్ ఫర్నేస్ల ఉత్పాదకతను విశాఖ ఉక్కు కర్మాగారంలో పెంచడంలో ఇతోధికంగా సహాయపడుతుందని తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు, ఈ ఎన్నికలలో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే లక్ష్యంగా కూటమిగా ఏర్పడినట్లు వివరణ. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వైసీపీ వాళ్లు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, ఏపీలో టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం లభించిందని వెల్లడి. ఏపీలో పోటీ చేసి విజయం సాధించిన ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.